హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. ఈ వ్లాగ్ వచ్చేసి సండే వ్లాగు. ముందుగా మన ఛానల్ ఎవరన్నా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్ చేయండి. మన వీడియోస్ పోస్ట్ చేయగానే మిస్ అవ్వకుండా చూడొచ్చు. సండే అని చెప్పా కదా, వీళ్ళైతే ఇంకా నిద్ర లేగవలేదు. నేనైతే ఎర్లీగానే లేచాను. సండే అయినా మండే అయినా లేడీస్కి, ఇంట్లో ఉండే హౌస్ వైఫ్స్కి పని మాత్రం ఏం తగ్గదండి. ఇంకా సండే వస్తే ఎక్కువే ఉంటుంది. ఎక్కువ వంటలు చేయాలి. మంచిగా నాన్ వెజ్లు, బిర్యానీలు అన్నీ చేసి పెట్టాలి కాబట్టి సండే ఇంకా ఎక్కువ పని ఉండిద్ది. వీళ్ళు ఇంకా లెగవలేదు కాబట్టి హాలు, సెకండ్ బెడ్రూము, కిచెను మొత్తం క్లీన్ చేద్దామనేసి గదులు అయితే ఊడుస్తున్నాను. వంటగదిలో గిన్నెలు అయితే ఏమీ లేవు. ముందు రోజు నైటే మొత్తం క్లీన్ చేసి పెట్టేస్తాను. మ్యాక్సిమం హెల్త్ బాగోపోతే తప్పితే గిన్నెలు మాత్రం ఉంచనండి. వంటగదిలో గిన్నెలు ఉంటే భలే చిరాకు అనిపించిద్ది. ఇంకా వంటగదిలో గిన్నెలు లేవు కాబట్టి గదులన్నీ ఊడ్చేసి తుడుద్దామనేసి ఇంటి ముందు ముగ్గు అయితే వేశాను. అపార్ట్మెంట్ అని చెప్పా కదా, ఇంకా ఇంటి ముందు ముగ్గు అంటే చాలా చిన్నదేనండి. ఎర్లీ మార్నింగే వాచ్మెన్లు వచ్చి నీట్గా ఊడ్చేసి వెళ్ళిపోతారు. ఇంకా మన ఇంటి ముందు గుమ్మం ముందు వరకే ఎవరింటి ముందు వాళ్ళు తుడిచేసుకొని కుంచిపెట్టి చిన్న ముగ్గు అయితే వేసుకుంటారు. ఇంకా నేనైతే చాక్ పీస్తోనే వేస్తానండి. కాకపోతే ముగ్గుతో వేస్తే మంచిది, కానీ మనం ముగ్గుతో వేసిన 2 నిమిషాలకే మొత్తం చెరిగిపోయిద్ది. ఇంకా అది దారిలో నడిచే వాళ్ళ కాళ్ళకు అంటుకుపోయిద్ది. మనం నడిచి ఇంట్లోకి వచ్చినా ఇంట్లోకి వచ్చేసిద్ది అనమాట ముగ్గు. అందుకోసమే ఎక్కువ శాతం అందరూ చాక్ పీస్తోనే వేసుకుంటాము. ఇంకేదన్నా ఫెస్టివల్స్ అప్పుడు మాత్రం ముగ్గుతో వేసుకుంటాం. ముగ్గుతో వేస్తే ఒక గంట కన్నా ఎక్కువ ఉండదన్నమాట. ఇంకా న్యూ ఇయర్ ఫస్ట్కి కానీ, సంక్రాంతి అటువంటప్పుడు మాత్రం కొంచెం కలర్స్తో వేసుకొని జాగ్రత్తగా నడుస్తారనమాట. ఇంకా అందుకోసమే ఎక్కువ శాతం చాక్ పీస్తోనే వేసుకుంటాము ఇంటి ముందు ముగ్గు. ఈ ఎండ చూశారు కదా హాల్లోకి ఎలా వస్తుందో. హాల్లోకి, కిచెన్లోకి భలే ఎండ అయితే వచ్చిద్దండి. ప్రతిరోజు అయితే మంచు ఉండేది. మొన్నటి వరకు చీకటిగా అనిపించేది. ఇప్పుడైతే మనం లేచేపాటికి ఎండ అయితే వస్తుంది. ఇంకా 4వ తారీఖు రథసప్తమి కూడా వస్తుంది కదా. ఇంకా రథసప్తమి వస్తే మనకి సమ్మర్ స్టార్ట్ అయిపోయినట్టే. మాకు ఇంకా కిచెన్లోకి, హాల్లోకి మంచిగా ఎండ వచ్చిద్ది అనమాట. కిచెన్లోకి చాలా వెలుతురు అనిపించిద్ది. హాలు, వేరే బెడ్రూము, కిచెను అంతా సర్దేసి ఇంకా ఊడ్చేసానండి. ఇంక ఇప్పుడైతే తుడుస్తున్నాను. తుడిచేసి ఇంకా స్నానం చేసి బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేయాలి. ఈరోజు సండే వ్లాగ్ అని చెప్పా కదా, ఇంకా నాన్ వెజ్ కూడా చేయాలన్నమాట. సండే వచ్చిందంటే బ్రేక్ఫాస్ట్ మ్యాక్సిమం పూరియే ఉండిద్ది. ముందు రోజు అయితే టిఫిన్కి ఏమీ నానపెట్టను మినపప్పు. సండే కాబట్టి కొంచెం ఏదన్నా పూరి కానీ, వడ కానీ అటువంటిది ఎక్కువ వేస్తాను. కాకపోతే ఇంకా పూరి అయితే చేయట్లేదండి. పెసర దోశ ఏమని చెప్పాడు ప్రదీపు. పెసర దోశ అంటే చాలా ఇష్టం. ఉప్మా, పెసరట్టు అయితే ఇంకా ఇష్టం. కాకపోతే ఈరోజు నేను ఉప్మా చేయలేదు. పెసలు మాత్రం ముందు రోజు నైట్ నానబెట్టేశాను. పెసరపప్పు అయితే నానబెట్టను. ఎక్కువ శాతం పెసలే నానబెడతాను దోశకి. ప్రదీప్కి ప్రతిరోజు నానబెట్టిన బాదం పప్పు అయితే ఇస్తానండి. అవి కూడా నానబెట్టేశాను. ఈ పెసర దోశ కోసం పెసలు మిక్సీ వేసేటప్పుడే చిన్న అల్లం ముక్క, పచ్చిమిర్చి, కరివేపాకు, జీలకర్ర అన్నీ వేసేస్తాను. మరీ కొంచెం ఎక్కువ వాటర్ అయితే వేయను. కొంచెం తిక్కుగానే పడతానమాట ఈ దోశకి, పెసర దోశకి. పెసరపప్పు కన్నా పెసర దోశే బాగుండిద్ది. అలా డైరెక్ట్గా పెసలు నానబెట్టేస్తే పొట్టుతో సహా మనం మిక్సీ వేసుకోవచ్చు. హెల్త్కి కూడా చాలా మంచిది. ఇంకా దీంట్లోకి అయితే ఇంకా రోజుట్లాగే కొబ్బరి చట్నీ చేశానండి. కొబ్బరి, పల్లీలు, ఈరోజైతే పచ్చిమిర్చి వేయలేదు, ఎండుమిర్చి వేసి చేశానమాట.
ఈ పెసర దోసకైతే పైన ఆనియన్స్ వేస్తే చాలా ఇష్టంగా తింటారు. ఎక్కువ అయితే ఇంట్లో ఆనియన్ దోసే ఉండిద్ది. లేకపోతే ఇంకా ఎగ్ దోస అయితే వేస్తాను. ఇట్లా ప్లెయిన్‌గా కన్నా కూడా ఒకటి గాని, 2 గాని దోసలు తిన్నా కూడా మంచిగా అట్లా ఎక్కువ ఆనియన్స్ సన్నగా కట్ చేసి అల్లం తరుగు అలాగే పచ్చిమిర్చి తరుగు అన్నీ వేస్తానండి. ప్లెయిన్ దోస అయితే ఇష్టపడరనమాట. మీరు చాలా వీడియోస్‌లో చూసే ఉంటారు. ఎక్కువ ఉల్లిపాయ దోస. మామూలుగా ఇంకా తెల్ల బియ్యంతో చేసిన దోసకైతే ఎగ్ దోస కూడా వేస్తాను. ప్రదీప్ మాస్టర్ అయితే టిఫిన్ చేసేసారు. చికెన్ తీసుకొస్తానని వెళ్ళారు మాస్టారు. ఈలోపు నేను కూడా టిఫిన్ చేసేస్తున్నాను. బెడ్రూమ్ చూసారా ఎంత నీట్‌గా ఉందో. ఇంక వీళ్ళు గనంగ ఇంట్లో ఉంటే అలానే ఉండిద్దండి. ప్రతిరోజు వీళ్ళిద్దరూ స్కూల్‌కి, కాలేజీకి వెళ్ళిపోయిన తర్వాత నీట్‌గా సర్దేస్తాను. ఇంక ఈరోజంటే లేట్‌గా లేచారని చెప్పా గదా! మిగతా పనంతా కంప్లీట్ చేసుకున్నాను. టిఫిన్ గూడా అయిపోయిందని చెప్పా గదా! ఇంక వీళ్ళు బయటికెళ్ళిన తర్వాత అయితే బెడ్రూమ్ అంతా సర్దేసి ఊడ్చేశాను. ముందైతే కిచెను, వేరే బెడ్రూమ్, హాల్ వరకు నీట్‌గా చేశానని చెప్పాగా. వీళ్ళు లేట్‌గా లేచారు కాబట్టి ఆ బెడ్రూమ్ అయితే సర్దటం కుదరలేదనమాట. ఇంకా ఎక్కువైతే ఇంకా అసలు ఆ రూము ఉదయం అయితే అలానే ఉండిద్ది. వీళ్ళు వెళ్ళిన తర్వాతే సర్దుతానండి. వాళ్ళు ఉండంగా సర్దిన వాళ్ళు స్నానాలు చేయటం, రెడీ అవ్వటం అంతా ఉంటుంది కదా! ఇంకా మనకి కిచెన్‌లోనే సరిపోయిద్ది కాబట్టి వీళ్ళు బయటికి వెళ్ళిపోయిన తర్వాతే సర్దుతూ ఉంటాను ఎక్కువ. బెడ్రూమ్ అయితే నీట్‌గా సర్దేసి బట్టలుంటే అవి కూడా మడతేసి కబోర్డ్‌లో అయితే పెట్టేశాను. పెట్టేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పట్టేసి ఉంచేశానండి. ఇంకా గరం మసాలా, ధనియాల పౌడర్ అయితే ఉందన్నమాట. కానీ అప్పటికప్పుడే గరం మసాలా కూడా మిక్సీ వేసుకుంటే టేస్ట్ బాగుండిద్ది. కాకపోతే ఉంది. అందుకోసమే అల్లం వెల్లుల్లి మాత్రం పట్టేశాను. ఇంకా అది మాత్రం స్టోర్ చేసుకోను. ఎప్పటికప్పుడు ఫ్రెష్‌గానే మిక్సీ వేస్తాను. స్టోర్ చేసుకుంటే ఆ ఫ్లేవర్ అనేది అంత మంచిగా ఉండదనమాట. ఎక్కువ శాతం అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పటికప్పుడే చేస్తాను. గరం మసాలా కూడా మీరు వీడియోస్‌లో చూసే ఉంటారు. కొంచెమైనా కూడా మిక్సీయే వేస్తాను. అప్పటికప్పుడు ఫ్లేవర్ బాగుండిద్ది. ఇంక ఈరోజైతే దమ్ బిర్యానీ చేయమని చెప్పాడు ప్రదీపు. అందుకోసమే కొంచెం పెద్ద పెద్ద పీసెస్ కట్ చేసుకొని తీసుకురామని చెప్తే లెగ్ పీసులు వేరేయే తీసుకొచ్చారు మాస్టారు. ఇంకా ముందే రైస్ కూడా నానబెట్టేశాను. కుక్కర్లో చేస్తున్నాను కానీ విజిల్ అయితే పెట్టను. నార్మల్గానే చేస్తున్నాను. మందంగా ఉండే గిన్నె అయితే మనకి బిర్యానీ టేస్ట్ బాగుండిద్ది. అడుగు కూడా అస్సలు అంటుకోదు. ముందైతే కొంచెం నెయ్యి, ఆయిల్ 2 వేసి ఇంకా మనకి స్పైసీస్ ఉంటాయి కదా బిర్యానీలోయి, బిర్యానీకి సంబంధించిన బిర్యానీ ఆకు, చెక్క, లవంగాలు, యాలకులు, మరాఠీ మొగ్గ అన్నీ అయితే వేశాను. కొంచెం కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి కూడా అన్నీ మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక టమాటా, ఉల్లిపాయలు కూడా వేశాను. ఉల్లిపాయలు పచ్చిగా ఉంటే ఇలా బాగోదు. బాగా రెడ్‌గా వచ్చేంత వరకు ఫ్రై చేసి తర్వాత ఒక టమాటా కూడా బాగా పండింది కట్ చేసి వేసి తర్వాత చికెన్ వేశానండి. చికెన్ అయితే ఉప్పు, పసుపు కలిపి మ్యాగ్నేట్ చేసి పక్కన పెట్టాను. మనం చికెన్ బిర్యానీకైనా, చికెన్ కర్రీకైనా ఒక హాఫ్ అన్ అవరు అలా మ్యాగ్నేట్ చేసి పెడితే బాగుంటుంది. జ్యూసీగా ఉడికిద్దనమాట. మీకు చాలా వీడియోస్‌లో చెప్పాను. టైం ఉంటే ఇంకా ఒక గంట ఉంచుకున్నా కూడా బాగుండిద్ది. చికెన్ మగ్గిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేశాను. ముందే వేసేస్తే మనకి చికెను ఫ్రై అవ్వతలకే అడుగు మాడిపోయినట్టుంటుంది. ఎప్పుడైనా అల్లం వెల్లుల్లి పేస్ట్ ముందే వేస్తే ఏ కర్రీకైనా అడుగు అంటుకుపోయిద్ది. చాలామందికి తెలిసే ఉంటుంది. చికెన్ కూడా దాంట్లో ఉండే వాటర్ అంతా పోయి ఆయిల్ సపరేట్ అయిన దాకా వేయించి తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మళ్ళీ కొంచెం ఫ్రై చేశాను. ఇంకా తర్వాత ధనియాల పౌడరు, గరం మసాలా పౌడర్ వేసి ముందుగానే నానబెట్టానని చెప్పా కదా రైసు, ఒక గ్లాస్కి 2 గ్లాసులు వాటర్ అయితే వేశాను. డైరెక్ట్గా విజిల్ పెట్టేటట్టయితే గ్లాసున్నర వాటర్ సరిపోయిద్ది.
ఇంకా ఇట్లా బిర్యానీ చేసుకుంటే కొంచెం పొడి పొడిలాడుతూ ఉంటే బాగుండిద్ది, మరీ మెత్తగా ఉంటే రైస్ బాగోదు కదా. ఇంకా నేను విజిల్ పెట్టలేదు కాబట్టి గ్లాస్కి 2 గ్లాసులు అయితే వేసాను. బిర్యానీ చూసారా చాలా బాగుంది, మంచిగా వచ్చిందండి. ఇంకా బిర్యానీ చికెన్ అంటే ఇంకా అందరు ఫేవరెట్ కదా. సండే వస్తే మ్యాక్సిమం అందరి ఇళ్ళల్లో నాన్ వెజ్ అంటే చికెన్ మటన్ ఏం చేసినా బిర్యానీ ఉంటే బాగుండిద్ది అనిపించింది. ఇంకా దీనికి కాంబినేషన్గా అయితే సాంబార్ చేశాను. సాంబారు పెరుగు చట్నీ 2 చేశాను. సాంబార్ లేకపోతే ఇంకొత్త పెరుగు చట్నీతో అయితే అంత టేస్ట్ అనిపించదు. గోంగూర చట్నీ కూడా చేయమన్నారు మాస్టర్. గోంగూర చట్నీ చాలా ఇష్టం తనకి బిర్యానీలోకి. కాకపోతే ఇంకా అప్పటికే చాలా టైం అయిపోయింది. సండే కొంచెం స్లోగా అవుతాయి కదా పనులు. ఇంకా అందుకోసమే సాంబార్ అయితే పెట్టాను. సాంబార్ కూడా చాలా బాగున్నాయి. ఎక్కువ వెజిటేబుల్స్ అయితే వేస్ట్ చేశాను అనమాట. ఇంక మధ్యాహ్నం భోజనం అంతా చేసేసి కొంచెంసేపు రెస్ట్ తీసుకొని ఇంకా ఈ మధ్య నేను రోజు వాకింగ్కి వెళ్తున్నానని చెప్పా కదా, కేవీఆర్కి అయితే వెళ్ళామండి. నేను మా ఫ్రెండ్స్ ఉన్నారు అపార్ట్మెంట్లో లేడీసు, ఇంకా 3-4 కలిసి వెళ్తాం అనమాట సరదాగా. 5 to 6 అట్లా వాకింగ్కి అయితే వెళ్తే కొంచెం మనసు ప్రశాంతంగా ఉండిద్ది. ఎప్పుడు ఇట్లా గదుల్లో ఉండే కల్లా కొంచెం బయటికి వెళ్తే బాగుండిద్ది. వీడియో నచ్చితే లైక్ చేయండి.